టీసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ సో ఈరోజు మనం ఆగస్టుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగా 2024 ఆగస్టుకు సంబంధించి స్పోర్ట్స్ అనే టాపిక్ని దీనిలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో రీసెంట్గా మెన్స్ T20 ఏషియా కప్ అండ్ వన్డే ఏషియా కప్ సంబంధించి హోస్ట్ కంట్రీస్ని అంటే త్వరలో ఈ టోర్నీలు ఎక్కడ జరగబోతున్నాయి అంటూ ఒక అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికన్నా ముందు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ప్రస్తుతం మనకు ఒక కొత్త నియామకం వచ్చింది. అది డిస్కస్ చేసిన తర్వాత దీనికి వెళ్దాం. సాధారణంగా మన దేశంలో క్రికెట్ నియంత్రణ కోసం ఉన్న సంస్థ ఏంటంటే బీసీసీఐ అంటాం. అంటే బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని అధ్యక్షుడిగా అంటే బీసీసీఐ ప్రెసిడెంట్గా మనకి రోజర్ బిన్నీ ఉన్నారు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ గెలిచిన ప్రుడెన్షియల్ కప్ సాధించిన జట్టులో ఇతను కూడా సభ్యుడు. ఇతని కుమారుడు స్టూవర్ట్ బిన్నీ కూడా కొద్ది రోజులు భారత క్రికెట్ జట్టుకు నేతృత్వం వహించాడు. ఆ తర్వాత వచ్చేసి 1983 సంవత్సరంలో న్యూఢిల్లీలో ఈ ఏషియా ఖండానికి సంబంధించిన దేశాలన్నీ కూడా ఒక క్రికెట్ పైన మీటింగ్ పెట్టాయి. ఆ సందర్భంగానే ఆసియా ఖండానికి సంబంధించి ఒక కౌన్సిల్ ఉండాలన్న ప్రపోజల్ వచ్చింది. అలా మనకి ఏసీసీ ఏర్పడింది. ఏసీసీ ప్రెసిడెంట్గా ఇటీవలి కాలం దాకా కూడా జై షా ఉండేవాడు. బట్ ఇటీవల ఆయన ఐసీసీ చైర్మన్గా అపాయింట్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఏసీసీ ప్రెసిడెంట్గా కొత్త వ్యక్తి వచ్చారు. ఆయనే మెహసాన్ నఖ్వీ. ఈయన ఏసీసీ ప్రెసిడెంట్. జై షా స్థానంలో ఇది నూతన నియామకం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక అంతర్జాతీయంగా మనకు ఐసీసీ ఉంది. ఐసీసీకి ఫస్ట్ చైర్మన్గా భారత్కు చెందిన శశాంక్ మనోహర్ ఉండేవారు. ఆయన తర్వాత న్యూజిలాండ్కి చెందిన గ్రెగ్ బార్క్లే అనే వ్యక్తి వరుసగా 2 సార్లు ఐసీసీ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ వచ్చేసి మనకి జై షా. ఐసీసీ చైర్మన్ జై షా పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏసీసీ ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు ఫార్మ్డ్ ఇన్ 1983 అని చెప్పాలి. ఇది 1983 సంవత్సరంలో ఏర్పడింది. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్. ఓకేనా, హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్లో ఉంది. అంటే దుబాయ్ వన్ ఆఫ్ ద సిటీ ఇన్ యూఏఈ. అండ్ మెంబర్స్ వచ్చేసి అంటే దీనిలో సభ్య దేశాలు మెంబర్స్ 27 మెంబర్స్ సభ్య దేశాలుగా ఉన్నారు. ఈ ఏసీసీ అంటే మెహసాన్ నఖ్వీ సారథ్యం. మెహసాన్ నఖ్వీ పాకిస్తాన్ చెందిన వ్యక్తి. ఆయన సారథ్యంలో ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ భవిష్యత్తులో నిర్వహించబోయే టోర్నీలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ మనకు ఆసియా కప్ నిర్వహిస్తుంది. ఆసియా కప్ వచ్చేసి T20లో ఉంది అండ్ ఆసియా కప్ వచ్చేసి వన్డే ఇంటర్నేషనల్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు భారత్ అనుకోండి, ఇండియా వన్డే ఇంటర్నేషనల్ కప్ను 7 సార్లు గెలిచింది. అండ్ T20 కప్ని మనకి ఒకసారి 2016లో గెలవడం జరిగింది. 2016లో ఒకసారి గెలవడం జరిగింది. ఇది పురుషుల జట్టు. ఇప్పుడు 2025 T20 క్రికెట్కు ఆతిథ్య దేశం ఏంటంటే భారత్. ఓకేనా. అలాగే 2027లో వన్డే ఇంటర్నేషనల్ కప్ ఆతిథ్య దేశం ఏంటంటే బంగ్లాదేశ్. ఇవి ఎవరు నిర్వహిస్తారు? ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తారు. కాబట్టి దీన్ని ఆసియా కప్ అని పిలుస్తారు. అంటే ఆసియా కప్ 2025లో T20 ఆసియా కప్ T20 2025 ఇండియాలో జరగబోతుంది. ఆసియా కప్ వన్డే ఇంటర్నేషనల్ 2027లో బంగ్లాదేశ్లో జరగబోతుంది. నెక్స్ట్ వన్ శిఖర్ ధవన్ రిటైర్మెంట్. భారత క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనర్లలో ఒకనొక వ్యక్తి ఎవరంటే శిఖర్ ధవన్. శిఖర్ ధవన్ పంజాబ్ కింగ్స్ 11 కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. బట్ ఇటీవల ఆయన అన్ని ఫార్మాట్ల నుంచి ఆగస్టు 26వ తారీఖున అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన వన్డే ఇంటర్నేషనల్లో 5,000 పరుగులు సాధించాడు. అండ్ ఐపీఎల్లో 6,769 పరుగులు సాధించాడు. మొదటి టెస్ట్లోనే 187 పరుగులు సాధించడం ద్వారా ఆయన వార్తల్లోకి వచ్చిన వ్యక్తి. అండ్ శిఖర్ ధవన్తో పాటు వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఆయనే డేవిడ్ మలాన్. డేవిడ్ మలాన్ వచ్చేసి మనకు T20లలో 1892 పరుగులు చేశాడు. అంటే 62 మ్యాచ్లు ఆడాడు. అండ్ వన్డేలలో 1450 పరుగులు చేశాడు, 30 మ్యాచ్లు ఆడాడు. అండ్ టెస్ట్లలో 1074 పరుగులు చేశాడు, 22 ఇన్నింగ్స్లో 22 మ్యాచ్లో ఆ పరుగులు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అండ్ ఇంగ్లాండ్ చెందిన క్రికెటర్ జెర్సీ నెంబర్ 16 రిటైర్ అని అంట.
మనకు సచిన్ టెండూల్కర్ అనగానే క్రికెట్లో 10వ నెంబర్ జెర్సీ గుర్తుకొస్తుంది. అండ్ ధోని అనగానే 7 నెంబర్ జెర్సీ గుర్తుకొస్తుంది. అలాగే హాకీలో సో జెర్సీ 16 ఎవరిదంటే పిఆర్ శ్రీజేష్. ఈయన భారత గోల్ కీపర్. సో భారత జట్టు 2021 టోక్యోలో జరిగిన సో ఒలింపిక్స్లో కావచ్చు అండ్ 2024 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో కావచ్చు, ఈ రెండిట్లలో కూడా కాంస్య పథకం గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే సో పిఆర్ శ్రీజేష్, గోల్ కీపర్. సో భారత గోల్ పోస్ట్కు పెట్టని గోడగా నిలిచిన వ్యక్తి ఆయన. సో 2024 ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో హాకీ ఇండియా అంటే భారతదేశంలో హాకీని నియంత్రించే సంస్థని మన హాకీ ఇండియా అంట. సో హాకీ ఇండియా ఆ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. అంటే ఇక నుంచి భారత క్రీడాకారులు ఎవరు 16వ నెంబర్ జెర్సీ వాడకూడదు. సో దానికే పరిమితం అన్నమాట. ఓకేనా. సో గాడ్ ఆఫ్ ఇండియన్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ హాకీ ఆఫ్ ద వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇతన్ని జూనియర్ హాకీ టీం కోచ్గా నియమించారు ప్రస్తుతం. లుజాన్నే డైమండ్ లీగ్ 2024. ఇక లుజాన్ ఏంటంటే వన్ ఆఫ్ ద సిటీ ఇన్ స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్లో ఉన్న ఒకానొక నగరం లుజాన్నే. సో అక్కడ జరిగినటువంటి సో డైమండ్ లీగ్ టోర్నీ ఏదైతే ఉందో దానిలో భారత్కు చెందిన నీరజ్ చోప్రా సో సెకండ్ ప్లేస్ నిలిచాడు. సో నీరజ్ చోప్రా మనకు 2021 ఆగస్టు 7వ తారీఖున సో టోక్యో ఒలింపిక్స్లో ఆయన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరపున ఒక మెడల్, అది గోల్డా సిల్వరా బ్రాంజా పక్క పెడితే ఏదైనా ఒక మెడల్ సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడు నీరజ్ చోప్రా. ఎందుకంటే అథ్లెటిక్స్ అంటే సో రన్నింగ్ వస్తుంది, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో ఇవన్నీ వస్తాయి. సో దానిలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఓకే, అందుకని మనం ఆగస్ట్ 8ని ఏమని పిలుస్తామంటే నేషనల్ జావెలిన్ త్రో డే అని పిలుస్తాం. ఆగస్ట్ 8ని మనం ఏమని పిలుస్తున్నామంటే సో నేషనల్ జావెలిన్ త్రో సో డేగా పిలుస్తారు. అండ్ 2024 సో ప్యారిస్ ఒలింపిక్స్లో ఆయన సిల్వర్ మెడల్ సో రజత పథకం తీసుకురావడం జరిగింది. సో పాకిస్తాన్ చెందిన అర్షద్ నదీమ్ అనే వ్యక్తికి సో స్వర్ణ పథకం వస్తే సో ఈయన కాంస్య పథకం వచ్చింది. ఓకే, అండ్ ఈ ఒలింపిక్స్ తర్వాత జరిగిన దానిలో ఈయన సో 89.49 మీటర్ల దూరం ఆయన జావెలిన్ త్రో ఈటన్ విసరడం ద్వారా సో సిల్వర్ మెడల్ సాధించాడు. అండ్ డచ్ గ్రాండ్ ప్రీ 2024. డచ్ అంటే దీన్ని మనం ఏమంటామంటే నెదర్లాండ్ గ్రాండ్ ప్రీ అని కూడా పిలవచ్చు అన్నమాట. సో నెదర్లాండ్ గ్రాండ్ ప్రీ 2024. ఓకే, సో గ్రాండ్ ప్రీ అంటే ఏంటి? ఇది ఫార్ములా 1 టోర్నీకి సంబంధించి. గ్రాండ్ ప్రీ అంటే సో ఫార్ములా 1 టోర్నీకి సంబంధించి ప్రతి సంవత్సరం 23 ఫార్ములా 1 టోర్నీలు జరుగుతాయి. ఒక్కొక్క టోర్నీలో ఒక్కొక్క విజేత ఉంటారు. మళ్ళీ 23 టోర్నీలు కలిసి సంవత్సరంలో ఎవరు ఎక్కువ గెలుస్తారో వాళ్ళకు డ్రైవర్ ఛాంపియన్షిప్ అంటారు. అంటే ఓవరాల్ విజేతను ఏమంటారంటే డ్రైవర్ ఛాంపియన్షిప్ అంటారు. ఇప్పుడు 2023లో డ్రైవర్ ఛాంపియన్షిప్ వచ్చేసి రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్కి వచ్చింది. ఓకేనా. సో ఒక్కొక్క సిటీలో జరిగితే ఒక్కొక్క గ్రాండ్ ప్రీ, అన్ని సంవత్సరాలు కలిసి ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళ ఓవరాల్ డ్రైవర్ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు ఓన్లీ డచ్ ఆగస్ట్ 25వ తారీఖు నాడు నెదర్లాండ్లో జరిగిన ఫార్ములా 1 టోర్నీలో సో ఎవరు గెలిచారంటే ల్యాండో నారిస్ అనే వ్యక్తి గెలిచాడు. మెక్లారెన్ అనే జట్టుకు చెందిన డ్రైవర్. సో మరి 2024లో ఓవరాల్గా ఎవరు గెలిచారో చూద్దాం. సో 2024లో మనకు మార్చి 2వ తారీఖు నాడు బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ జరిగింది. దీని రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచాడు. అండ్ మార్చి 9న సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ జరిగింది, మళ్ళీ మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచాడు. సో మార్చి 24న ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ జరిగింది, దాన్ని ఫెరారీకి చెందిన కార్లోస్ సెయిన్స్ అనే వ్యక్తి గెలిచాడు. అండ్ ఏప్రిల్ 7న సో వరల్డ్ హెల్త్ డే సో జపాన్ గ్రాండ్ ప్రీ జరిగింది, దాన్ని మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచాడు. అండ్ సో ఏప్రిల్ 21న చైనా గ్రాండ్ ప్రీ జరిగింది, దాన్ని మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్ డ్రైవర్ గెలిచాడు. అండ్ మే 5న మియామి గ్రాండ్ ప్రీ జరిగింది, దాన్ని ల్యాండో నోరిస్ గెలిచాడు. ఏది మెక్లారెన్ డ్రైవర్. అంటే ఇప్పుడు డచ్ గ్రాండ్ ప్రీ ఆయనే గెలిచాడు, మియామి గ్రాండ్ ప్రీ ఆయనే గెలిచాడు. ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ టోర్నీలు గెలిచాడు అనుకోండి, ప్రతిసారి టోర్నీ పేరు రాసి ఎవరు గెలిచారని రాసుకునే బదులు సో ఆ పర్సన్ పేరు హెడింగ్ పెట్టి కింద గెలుచుకున్న టోర్నీ లిస్ట్ అవుట్ చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ సో మే 19న ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రీ జరిగింది, దాన్ని కూడా మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచాడు.
అండ్ మే 26న మొనాకో గ్రాండ్ ప్రీ జరిగింది. ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్, ఒక్కొక్క జట్టుకు 2 డ్రైవర్లు ఉంటారు. అండ్ జూన్ 9న కెనడా గ్రాండ్ ప్రీ మ్యాక్స్ వెర్స్టాపెన్, అండ్ 23 జూన్న స్పెయిన్ గ్రాండ్ ప్రీ మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచారు. అంటే ఈ సంవత్సరం జరిగిన దానిలో అత్యధికంగా మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచాడు. అండ్ ఇక జూన్ 30న ఆస్ట్రేలియా వేరు, ఆస్ట్రియా వేరు. ఇంతకుముందు మేము చదువుకున్నది ఆస్ట్రేలియా, దాన్ని ఫెరారీ డ్రైవర్ కార్లో సెయిన్స్ గెలిచాడు. ఇప్పుడు చదువుకుంటున్నది ఆస్ట్రియా, దాని మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ గెలిచాడు. అండ్ జూలై 7న గ్రేట్ బ్రిటన్కు చెందిన లెవిస్ హామిల్టన్ గెలిచాడు. గ్రేట్ బ్రిటన్ గ్రాండ్ ప్రీని, అది మెర్సిడెస్ డ్రైవర్. అండ్ జూలై 21న హంగేరీ గ్రాండ్ ప్రీ జరిగింది. దాన్ని మెక్లారెన్ మెర్సిడెస్ వేరు, మెక్లారెన్ మెర్సిడెస్ వేరు. ఆస్కారీ పియాస్ట్రీ గెలిచాడు. అండ్ జూలై 28న బెల్జియం గ్రాండ్ ప్రీ జరిగింది. మెర్సిడెస్ డ్రైవర్ లెవిస్ హామిల్టన్ గెలిచాడు, ఆర్ లూయిస్ హామిల్టన్ అంట. అండ్ నెదర్లాండ్ ఆగస్ట్ 25న ల్యాండో నారిస్ గెలిచాడు, మెక్లారెన్ డ్రైవర్. ఓకే. అండ్ సెప్టెంబర్ 1న ఇటలీ గ్రాండ్ ప్రీ జరిగింది. ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ గెలిచాడు. అండ్ సెప్టెంబర్ 15న అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ జరిగింది. ఆస్కారిస్ పియాస్ట్రీ గెలిచాడు, మెక్లారెన్ మెర్సిడెస్ డ్రైవర్. అంటే ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని గ్రాండ్ ప్రీ విజేతల గురించి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. నౌ ఇక ఆగస్టులో జరిగిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టోర్నీలలో ఏషియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ 2024. సర్ఫింగ్ అంటే సముద్ర అలలపైన తేలడం అన్నమాట. ఇండియాకు దీనిలో సిల్వర్ మెడల్ వచ్చింది. ఈ కప్ని ఏమంటామంటే మనం మరుహబా కప్ అంటాం. సర్ఫింగ్ చరిత్రలోనే భారత్కు ఒక మెడల్ రావడం ఫస్ట్ టైం అన్నమాట. నౌ వి డిస్కస్డ్ అబౌట్ ప్యారిస్ ఒలింపిక్స్. ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరిగే ప్రపంచ క్రీడా సంబరం ఒలింపిక్స్ ఏదైతే ఉందో ఈసారి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో జరిగాయి. అది ఒలింపిక్స్ కావచ్చు, పారా ఒలింపిక్స్ కావచ్చు, ఆర్ కామన్వెల్త్ ఆర్ ఆసియా గేమ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీన్ని 10 నుంచి 12 కోణాల్లో చదవాలి. వాట్ ఆర్ దోస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ లాంచింగ్ డేట్, ఆ తర్వాత వెన్యూ, ఆ తర్వాత ఫ్యూచర్ వెన్యూ, అండ్ థీమ్, మోటో, మస్కట్, అండ్ నంబర్ ఆఫ్ కంట్రీస్, నంబర్ ఆఫ్ స్పోర్ట్స్, అండ్ మెడల్స్ టాలీ, స్పెషాలిటీస్. ఇట్లా ఒక 10 కోణాలు చదవాలి ఉంటుంది. నేను ఏదైతే కోణాలు చెప్పానో దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పీపీటీ మీకు డిస్ప్లే చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. అండ్ ఫస్ట్ వన్, యాక్చువల్లీ ప్యారిస్లో ఒలింపిక్స్ జరగడం అనేది ఇది 3వసారి. ఇప్పటిదాకా వరల్డ్లో 3 times ఒలింపిక్స్ 2 నగరాలు మాత్రమే జరిగాయి. ఫస్ట్ వచ్చేసి లండన్. లండన్ అనే థేమ్స్ అనేది ఒడ్డున ఉంటుంది, ఇంగ్లాండ్ రాజధాని. సెకండ్ వచ్చేసి ప్యారిస్. ఇక ఆసియా ఖండంలో 3 సార్లు ఒలింపిక్స్ ఏ నగరం కూడా నిర్వహించలేదు. ఈ 2 యూరప్ సంబంధించినవి. ఆసియాలో ఒలింపిక్స్ నిర్వహించిన మొదటి నగరం అండ్ ఆసియాలో అత్యధికంగా 2 సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన నగరం ఏంటంటే దట్ ఈస్ టోక్యో. ప్యారిస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 1900 సంవత్సరంలో జరిగినాయి. అండ్ నెక్స్ట్ 1924లో జరిగినాయి. ఈ 1924లో జరిగి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరొకసారి 2024లో కూడా జరిగాయి. ఇక నెక్స్ట్ టైం 2028 వచ్చేసి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరగబోతున్నాయి. లాస్ ఏంజిల్స్, USA. ఓకే. అండ్ ఇక 2032 వచ్చేసి ఆస్ట్రేలియాలోని బ్రిస్బెయిన్ అనే నగరంలో జరగనున్నాయి. ఇది ఆస్ట్రేలియా. అండ్ ఇక 2036 ఇంకా ఫైనలైజ్ కాలేదు. అండ్ 2036 ఆతిథ్య హక్కుల కోసం భారత్లోని అహ్మదాబాద్ పోటీ పడుతుంది, ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. ఈ ఒలింపిక్స్ 2024 ఏవైతే ఉన్నాయో జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు నిర్వహించారు. నెక్స్ట్ ప్రారంభించినది ఒలింపిక్స్కు మనకు ప్రారంభ ఉత్సవాలకు ముఖ్య అతిథి ఎవరు అండ్ ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథి ఎవరు అడిగే అవకాశం ఉంటుంది. ప్రారంభించినది వచ్చేసి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చేసి ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఫ్రాన్స్ దేశానికి చెందిన అధ్యక్షుడు. అండ్ వెరీ రీసెంట్గా మనకు 2024 జనవరి 26న 75వ గణతంత్ర ఉత్సవాలు జరిగాయి కదా, 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగాయి కదా. ఈ 75వ గణతంత్ర ఉత్సవాలకు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యాడు. చీఫ్ గెస్ట్ అంటే 2 కోణాలలో కూడా మనకి దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఇక దీనికి ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు అన్నాం. ఇక జాగ్రత్తగా వినండి.
మనకు ఒలింపిక్స్ నిర్వహించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఐఓసి అనేది ఉంటుంది. సో ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఓకేనా. సో ప్రస్తుతం ఐఓసి ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారంటే, సో ఐఓసి ప్రెసిడెంట్ వచ్చేసి థామస్ బాచ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సో థామస్ బాచ్ జర్మనీ దేశానికి చెందినటువంటి ఫెన్సింగ్ క్రీడాకారుడు. ఆయనకు ఒలింపిక్స్లో కూడా పథకం కూడా వచ్చింది. మరి ఈయన ఎవరు అంటే ఓన్లీ 2024 నిర్వహణ కమిటీ అంట. ఈయన ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ అంటే ఓవరాల్గా కాదు, 2024 నిర్వహణ కమిటీ. ఆ ఫ్రాన్స్లో జరుగుతున్న క్రీడలకు ఏర్పాట్లకి అధ్యక్షుడిగా పనిచేస్తాడు. అంతేగాని ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ సంబంధించిన కమిటీ ఐఓసి, దాని అధ్యక్షుడు థామస్ బాచ్. ప్రపంచవ్యాప్తంగా ఐఓసి ఉంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా ఉంది కదా, దాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఫ్రాన్స్ ఒలింపిక్ అసోసియేషన్ ఇట్లా పిలుస్తాం. ఇప్పుడు ఇండియాలో ఉన్న దాన్ని ఏమంటాం మనం, ఐఓఏ అంటాం. సో ఐఓ అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఓకేనా. సో ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి సో మనకి పిటి ఉషా పనిచేస్తున్నారు, పిటి ఉషా పనిచేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ వన్, ఇక దీని మోటో, మోటో అంటే ఏంటంటే నినాదం, స్లోగన్. ఈ రెండు కూడా ఎవరైతే ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్నారో వాళ్ళ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 2012 ఒలింపిక్స్ అనేవి లండన్లో జరిగినాయి. ఒలింపిక్స్ అనేది ప్రపంచ క్రీడలు. వాళ్ళు ఇచ్చిన నినాదం, స్లోగన్ ఏంటి అంటే మేక్ బ్రిటన్ ప్రౌడ్, బ్రిటన్ గర్వపడేలా చేయండి. అదే సార్ ఒలింపిక్స్ ప్రపంచ క్రీడలు కదా, ప్రపంచ క్రీడల నినాదం బ్రిటన్ గర్వపడేలా చేయడం ఎట్లా అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఎవరైతే ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇస్తారో వాళ్ళు ఇష్టం ఉన్న థీమ్, మోటో, మస్కట్ వాళ్ళే ఇస్తారు, మనకు సంబంధం ఉండదు. సో దీని మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్. అండ్ దీని మస్కట్, మస్కట్ అంటే ఏంటంటే ఎంబ్లమ్, లోగో, సింబల్, ఇట్లా రకరకాల పేర్లతో పిలవచ్చు అన్నమాట. సో దీని సింబల్ వచ్చేసి ద ఫ్రైగెస్. సో ఈ రెండు బొమ్మలు లాంటివి ఇచ్చి దాన్ని ఫ్రైగెస్ అనే పేరు పెట్టారు. సో ఈ రెండిట్లకి కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మోటో కానీ మస్కట్ కానీ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ప్యారిస్ ఒలింపిక్స్లో 205 దేశాలు పాల్గొన్నాయి. ఈ 205 దేశాల్లో ఒక శరణార్థుల టీం కూడా ఉంది. ఎవరు శరణార్థులు, మైగ్రేట్స్ అంటే ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతుంది, అండ్ సూడాన్లో అంతర్యుద్ధం జరుగుతుంది, అండ్ బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం జరుగుతుంది. ఇట్లా రకరకాల దేశాలలో అంతర్యుద్ధాల వలన ఆ దేశం నుంచి కొంతమంది క్రీడాకారులు పారిపోయారు. సో వాళ్ళు కూడా ఈ ఒలింపిక్స్లో పాల్గొంటారు ఒక టీం లాగా. ఆ టీం అంటే వాళ్ళకు దేశం ఉండదు, అందులో సపోజ్ 32 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ ఫ్లాగ్ ఎట్లా అంటే వాళ్ళు ఒలింపిక్ ఫ్లాగ్ పట్టుకొని పాల్గొంటారు. అలాగే వీళ్ళతో పాటు సో మనకి రష్యా, బెలారస్కు చెందిన క్రీడాకారులు, రష్యా, బెలారస్ స్వతంత్ర క్రీడాకారులు పాల్గొంటారు. అదే సార్ 205 దేశాలలో రష్యా లేదా బెలారస్ లేదా అంటే రష్యా, బెలారస్ వాళ్ళు డ్రగ్స్ను ప్రోత్సహించారు అండ్ ఉక్రెయిన్ యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు అన్న 2 దేశాలు ఒలింపిక్స్ నుంచి బహిష్కరించారు. కానీ ఆ దేశాల క్రీడాకారులు పాల్గొనొచ్చు, ఓకేనా. సో వాళ్ళకి గెలిస్తే మెడల్స్ కూడా ఇస్తారు, కానీ వాళ్ళకు ర్యాంకింగ్లో వాళ్ళకు ప్లేస్ ఉండదు. వాళ్ళు ఒలింపిక్ జెండా పట్టుకొని కూడా పాల్గొన్నారు లాస్ట్. ఇప్పుడు 205 దేశాలలో ఎవరైనా స్వర్ణ పథకం గెలిచారనుకోండి, వెనక వాళ్ళ నేషనల్ యాంథమ్ వస్తుంది. ఒకవేళ శరణార్థుల టీం కనుక స్వర్ణ పథకం గెలిచిందనుకోండి, ఒలింపిక్ సాంగ్ వస్తుంది. కానీ వీళ్ళు ఏ పథకం గెలిచినా వాళ్ళకు ర్యాంక్ ఉండదు, అండ్ వాళ్ళకు జాతీయ పతాకం ఉండదు, వాళ్ళ సాంగ్ ఉండదు. మరి ఎందుకు పాల్గొనడం అంటే క్రీడాకారులుగా వాళ్ళు గౌరవించాలి కాబట్టి వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఇచ్చారు. మొత్తం మనకి ఎన్ని క్రీడలు జరుగుతాయి ఒలింపిక్స్లో అంటే 28 క్రీడలు ఒలింపిక్స్లో ఉంటాయి, 28 క్రీడలు ఒలింపిక్స్లో ఉంటాయి. అండ్ 5 క్రీడలు ఆతిథ్య దేశం ఇష్టం, 5 క్రీడలు ఆతిథ్య దేశం ఇష్టం, ఓకేనా. అంటే మ్యాక్సిమం 33 క్రీడలు నిర్వహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ ఒలింపిక్స్ వచ్చేసి 2021 ఎక్కడ జరిగినాయి, టోక్యోలో జరిగినాయి. అప్పుడు వాళ్ళు 28 క్రీడలు నిర్వహించారు, ప్లస్ వాళ్ళు 5 సెలెక్ట్ చేసుకున్నారు. ఏది, కరాటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, క్లైంబింగ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ తర్వాత సర్ఫింగ్, ఓకేనా, సర్ఫింగ్.
అండ్ తర్వాత వచ్చేసి నాలుగోది సాఫ్ట్ బాల్ ఓకేనా. అండ్ స్కేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. స్కేట్ బోర్డ్ అంటే లాస్ట్ ఒలింపిక్స్లో ఎన్ని క్రీడలు జరిగినాయి? 33 క్రీడలు జరిగినాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సో 28 క్రీడలు తీసుకున్నారు. 28 క్రీడలు తీసుకొని ఏం చేశారు? కరాటే రద్దు చేసి పడేశారు అండ్ సాఫ్ట్ బాల్ రద్దు చేసి పడేశారు. ఓకేనా. మరి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. 3 ఉన్నాయి కదా. క్లైంబింగ్, సర్ఫింగ్, స్కేట్ బోర్డ్ ఉంది కదా. దీనికి కొత్తగా ఇంకోటి బ్రేక్ డ్యాన్స్ అనేదాన్ని చేర్చారు. ఓకేనా. ఇక 2 పాయింట్స్ ఉన్నాయి. 2021లో జరిగి 24లో రద్దు చేయబడ్డ క్రీడలు ఏమైనా ఉన్నాయంటే సో అది కరాటే అండ్ సాఫ్ట్ బాల్ 2. ఓకే. అండ్ కొత్తగా చేర్చబడ్డ క్రీడ ఏంటిదంటే బ్రేక్ డ్యాన్స్. ఈ బ్రేక్ డ్యాన్స్ 28 క్రీడలలో చేర్చబడలేదు. సో వీళ్ళు కొత్తగా చేర్చుకున్నారు. సో ఒలింపిక్స్ అనగానే మాకు ఒక జ్యోతి ఉంటుంది, ఒలింపిక్ టార్చ్ ఉంటుంది. సో గతంలో ఒలింపిక్ టార్చ్ ఒక కాగడాలాగా ఉండేది. ప్రస్తుతం ఒక విభిన్న లోహంతో దీన్ని తయారు చేశారు. దీన్ని ఫ్రాన్స్కు చెందినటువంటి మతియు లెహెన్నియర్ అనే వ్యక్తి దీన్ని రూపొందించడం జరిగింది. సో మనకు ఒలింపిక్స్ అనేవి 2024 జూలై 26న స్టార్ట్ అయినాయి కదా. కానీ దానికన్నా సో 6 నెలల ముందే సో 2024 ఏప్రిల్ 14వ తేదీన గ్రీస్లోని ఒలింపియా నగరంలో టార్చ్ను సో అంటించి ప్రపంచవ్యాప్తంగా టార్చ్ని తింపుకుంటూ వచ్చారు. ఎందుకు ఒలింపియా నగరం? యాక్చువల్గా ప్రపంచంలో ఒలింపిక్స్ అనేవి జరిగినాయి అని బయటపడ్డది ఒలింపియా నగరంలోనే. ఒక స్టేడియం లాంటి నిర్మాణం బయటపడ్డది. సో కాబట్టి ఎప్పుడు ఏ నగరంలో ఒలింపిక్స్ జరిగినా దాని టార్చ్ అనేది ఫస్ట్ ఇక్కడ అంటిస్తారు. ఆ తర్వాత టార్చ్ను అన్ని దేశాల నుంచి తింపుకుంటూ వచ్చి ఒలింపిక్ స్టార్ట్ అయ్యే రోజు ప్రధాన స్టేడియంకి తీసుకొస్తారన్నమాట. అంటే ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క టార్చ్ అనేది ఏప్రిల్ 14న ఒలింపియా నగరంలో స్టార్ట్ అయింది. సో ఆ టార్చ్ను రూపొందించిన వ్యక్తి ఎవరంటే మతియు లెహెన్నియర్. నెక్స్ట్ వన్, ఇక ప్యారిస్ ఒలింపిక్స్ మెడల్ దీన్ని చౌహట్ అనే ఒక సంస్థ రూపొందించింది. చౌహట్ ఏంటంటే ఒక లగ్జరీ బ్రాండ్లను తయారు చేసే ఒక సంస్థ. మనకు లగ్జరీ బ్రాండ్లను తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా LVHM అనే సంస్థ ఉందన్నమాట. లూయిస్ హుస్సేన్ హెన్నెస్ మెహెట్టి అని పిలుస్తాం ఈ సంస్థ పేరు. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీస్ బ్రాండ్లు అంటే వాచ్లు కానీ అండ్ బ్యాగ్స్ కానీ సో ఇట్లాంటి తయారు చేస్తుంటుంది అన్నమాట. అన్ని డిజైన్డే, అంటే ఒక పీస్ ఒకటే తయారు చేస్తారు అంతే ప్రపంచంలో, ఇక రెండో తయారు చేయరు వాళ్ళు. అంటే ఎవరైతే ధనవంతులు అది కొనుక్కుంటారో అలాంటి వస్తువు ప్రపంచం ఎవరి దగ్గర ఉండదు. ఓకేనా. కస్టమైజ్డ్ వస్తువులు తయారు చేస్తారు. సో ప్రపంచంలో టాప్ 10 ధనవంతుల జాబితాలో దీని ఓనర్ కూడా ఉన్నారు. సో వీళ్ళకి అనేక సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు టాటా కంపెనీలో అనేకం ఉంటాయి. ఒక టాటా సన్స్ ఉంటుంది అండ్ TCL ఉంటుంది, రకరకాల కంపెనీస్ ఉంటాయి దానిలో టాటాలో. ఓకేనా. సో అలాగే వీళ్ళకి అనేక సంస్థలనే, దానిలో చౌహట్ అనే సంస్థ ఒకటి. వాళ్ళు ఈ మెడల్స్ తయారు చేశారు. ఈ మెడల్స్ మధ్యలో ఉన్న ఇది ఏంటంటే ఐరన్. అది ఐరన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? మనకు ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్ ఉంటుంది కదా. ఈఫిల్ టవర్ మనకు రస్ట్ వస్తుంది, తుప్పు వస్తుంది, అంతా ఇనుమే కదా. అది అప్పుడప్పుడు ఇనుమును రిప్లేస్ చేస్తుంటారు. ఆ ఇనుమును ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఇనుమును కొంత దాచిపెట్టి దాన్ని కరిగించి దీనిలో మధ్యలో పెట్టారన్నమాట. సో ఇది స్వర్ణం రసం కాంస్యం వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, సో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రధాన స్టేడియం ఏదైతే ఉందో సో అక్కడ స్టేడియం గోడ పైన సో మనకి ఏప్రిల్ 14 ఒలింపియా నగరం నుంచి టార్చ్ వచ్చింది కదా. ఈ స్టేడియం గోడ పైన ఒలింపిక్స్ జరుగుతున్న రోజులు టార్చ్ వెలుగుతూనే ఉంటుంది. సో దాన్ని వెలిగించిన వ్యక్తి ఎవరంటే సో లారే మెనెండో అండ్ స్టెఫనోస్ డకోస్. సో వీళ్ళిద్దరు టార్చ్ని వెలిగించడం జరిగింది. అండ్ ఇక ప్రారంభోత్సవ థీమ్ అంటే ఎక్కడైనా సరే ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలు స్టేడియంలో జరుగుతాయి. కానీ ప్రపంచ చరిత్రలో తొలిసారి 130 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఫ్రాన్స్ నగరం మధ్యలో, ఇప్పుడు హైదరాబాద్ మధ్యలో మూసీ నది ఉన్నట్టుగా సో ఫ్రాన్స్ నగరం మధ్యలో ఒక నది ఉంటుంది. అదే సీన్, ఆ నది పేరు సీన్. సో దీన్నే సెనే అని కూడా అంటారు, SCCENE. ఆ నది పైన పెద్ద పెద్ద పడవ లాంటి ఏర్పాటు చేసి అక్కడ ఉత్సవాలు నిర్వహించారు. సో దానికో థీమ్ ఇచ్చారు, లవ్ అండ్ షేర్డ్ హ్యూమానిటీ అని. సో ఈ ప్రోగ్రామ్కి అంటే మొత్తం ఒక 3-4 గంటలు ప్రారంభోత్సవాలు జరిగినాయి. ఆ ప్రోగ్రామ్కి డైరెక్షన్ చేసింది ఎవరంటే తోమాల్ జాలీ అనే వ్యక్తి డైరెక్షన్ చేశారు. సో కొత్తగా ప్రవేశపెట్టిన పోటీలు వచ్చేసి బ్రేక్ డ్యాన్స్, స్కేట్ బోర్డింగ్, సో క్లైంబింగ్ అండ్ సర్ఫింగ్. ఓకే.
అండ్ తీసివేసిన పోటీలు కరాటే, సాఫ్ట్ బాల్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ నుండి 4 విభాగాలు తీసేశారు. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఏంటి, వేయింగ్ ఆధారంగా ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ మొత్తానికే తీసేయలేదు. ఇప్పుడు బాక్సింగ్ అంటే 55 కిలోలు, 60 కిలోలు, 70 కిలోలు అలా ఉంటుంది కదా, రెజ్లింగ్ కూడా అలాగే కదా. సో వెయిట్ లిఫ్ట్లో కొన్ని విభాగాలు తీసేశారు అంతే. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ ఉంది, దానిలో కొన్ని విభాగాలు మాత్రం పోయినాయి. అండ్ ఇక పథకాల పట్టిక తీసుకుంటే ఎప్పుడైనా చూడండి, సో ఎప్పుడైనా సరే ఎవరికి స్వర్ణ పథకాలు ఎక్కువ వస్తే వాళ్ళకి బెస్ట్ ర్యాంక్ ఇస్తారు. సపోజ్ ఒక వ్యక్తికి 100 పథకాలు వచ్చినాయి, నాకు ఒక పథకం వచ్చింది. కానీ ఆ 100 పథకాలు వచ్చిన వ్యక్తిలో ఒక్క స్వర్ణం కూడా లేదు, కానీ నాకు ఒకటే వచ్చింది స్వర్ణం. సో ర్యాంకింగ్లో నేనే ఫస్ట్ ఉంటా. స్వర్ణం సమానమైతే రజత పథకాలు చూస్తారు, అవి సమానమైతే కాంస్య పథకాలు చూస్తారు, అవి కూడా సమానమైనాయి అనుకోండి, అప్పుడు పథకాలు వచ్చిన క్రీడాకారుల వయస్సు మొత్తం కౌంట్ చేసి యావరేజ్ ఇస్తారు. ఏ దేశ క్రీడాకారుల వయస్సు తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు జాబ్ లాస్ట్ మార్క్ మీద సమానమైన వాళ్ళకి ఎవరికి ఎక్కువ వయసు ఉంటే వాళ్ళకి జాబ్ ఇస్తారు కదా, ఇక్కడ ఎవరికి తక్కువ వయసు ఉంటే ఆ దేశానికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. వీళ్ళిద్దరికీ కూడా 40 స్వర్ణాలు వచ్చినాయి కాబట్టి సిల్వర్ చూస్తారు. సో సిల్వర్లు ఎవరికి ఎక్కువ వచ్చినాయి, అమెరికాకు ఎక్కువ వచ్చినాయి. సో కాబట్టి ఫస్ట్ అమెరికా, ఆ తర్వాత చైనా, ఆ తర్వాత గ్రేట్ బ్రిటన్. వాట్ అబౌట్ ఇండియా? ఇండియా 71వ స్థానంలో ఉంది. ఇండియాకు ఒక సిల్వర్ అండ్ 5 కాంస్య పథకాలు వచ్చినాయి, మొత్తం 6 పథకాలు వచ్చినాయి. సో ఇండియాకు వచ్చిన పథకాలు కనుక తీసుకుంటే సో మనకి మొత్తం 6 పథకాలు కదా. 2024 వేసవి ఒలింపిక్స్లో, వేసవి అంటే మామూలుగా జనరల్గా ఒలింపిక్స్ అని ఏమంటాం, యాక్చువల్గా వాటి పేరు సమ్మర్ ఒలింపిక్స్ అన్నమాట. సో శరణార్థుల జట్టు సో పాల్గొంది, వీళ్ళకు ఒక పథకం వచ్చింది శరణార్థుల జట్టుకు, ఓకేనా. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి అథ్లెట్లు మొత్తం శరణార్థుల జట్టు నుంచి 37 మంది పాల్గొన్నారు. వాళ్ళు 11 వివిధ దేశాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ దేశంలో అంతర్యుద్ధం వల్ల వలస వచ్చారు. వాళ్ళు 12 క్రీడలలో పోటీ పడ్డారు మొత్తం, ఓకేనా. సో పథకాలు మాత్రం ఒకటి వచ్చింది. మహిళల మిడిల్ వెయిట్ బాక్సింగ్లో సిండీ నగాంబా అనే వ్యక్తికి పథకం రావడం జరిగింది. సో యాక్చువల్గా సిండీ నగాంబా కెమెరూన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి, బట్ అంతర్యుద్ధం వలన ఆమె పారిపోయి వచ్చి గ్రేట్ బ్రిటన్లో బతుకుతుంది ఇప్పుడు, ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఇక స్వతంత్రంగా ఒలింపిక్స్లో పాల్గొన్న వాళ్ళు అంటే సస్పెండ్ చేయబడ్డ రష్యా, బెలారస్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా ఒలింపిక్స్లో పాల్గొన్నారు, వాళ్ళు కూడా ఒలింపిక్ పథకాలు వచ్చినాయి, కానీ వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వరు. సో అది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేశాం. ఇక భారత్కు సంబంధించి తీసుకుంటే ప్రారంభ ఉత్సవాలలో ఫ్లాగ్ బేరర్స్గా నిలిచిన వాళ్ళు పివి సింధు బ్యాడ్మింటన్, అచంట శరత్ కమల్ సో టేబుల్ టెన్నిస్. ఇక ముగింపు ఉత్సవాలలో ఫ్లాగ్ బేరర్ నిలిచిన వాళ్ళు ఎవరంటే పిఆర్ శ్రీజేష్ హాకీ అండ్ మను బాకర్ షూటింగ్. సో భారత్కు మొత్తం 6 పథకాలు వచ్చినాయి కదా. సో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఎవరైతే ఉన్నారో ఆయనకు రజత పథకం రావడం జరిగింది. అండ్ మను బాకర్కు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో 2 పథకాలు వచ్చినాయి, కాంస్య పథకాలు. ఒకటి మహిళల ఇండివిజువల్లో వస్తే, ఇంకోటి సరబ్జోత్ సింగ్తో కలిసి సో మిక్స్డ్ ఈవెంట్లో వచ్చింది. సో అండ్ నెక్స్ట్ ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో సరబ్జోత్కు మను బాకర్తో కలిపి ఒక పథకం గెలుచుకున్నారు. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి 50 మీటర్ల రైఫిల్ విభాగంలో సో మహారాష్ట్రకి చెందిన స్వప్నిల్ కుసాలే పథకం గెలుచుకున్నారు. అండ్ ఇక భారత హాకీ జట్టు కూడా ఒక కాంస్య పథకం గెలుచుకుంది. సో మొత్తం 4 వ్యక్తులు కలిసి సో 6 పథకాలు, 5 కలిసి 6 పథకాలు గెలుచుకున్నారు. అండ్ ఒక పర్సన్ మను బాకర్కు 2 పథకాలు వచ్చినాయి. సో ఇవి ఆగస్టు స్పోర్ట్స్కు సంబంధించిన ముఖ్య అంశాలు. సో మరిన్ని అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.